తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు హెచ్ఎంఎస్ మద్దతు తెలిపింది. సంగారెడ్డి జిల్లా కేంద్ర బస్టాండ్ ఎదుట ఆర్టీసీ కార్మికులు భారీగా ఆందోళన చేపట్టారు. యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని, 33 డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు తమ నిరసనను సమ్మెతో వ్యక్తం చేశారు. ఈ న్యాయమైన డిమాండ్లను హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. ఈశ్వర్ ప్రసాద్ గారు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనదని, కార్పొరేట్లకు సబ్సిడీలతో ఎలక్ట్రికల్ బస్సులిచ్చి టీజీఎస్ఆర్టీసీకి ఎందుకివ్వరని ప్రశ్నించారు. వారి డిమాండ్లలో న్యాయముందని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా నిలిచి ప్రతిఘటిస్తామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని యూనియన్లు కలిసి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు పి. కొండారెడ్డి గారు, ఓడీఎఫ్ నాయకులు ఎస్ఎఫ్ రెహమాన్, పి. సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నేను ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఆర్టీసీ కార్మికులు సంగారెడ్డి డిపో ముందు చేస్తున్న సమ్మె పోరాటం పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. 3 రోజులుగా పోరాటం నడుస్తున్నది. ఒక వీరుడు ఆల్రెడీ శంకర్ గారు ఆత్మహత్య చేసుకొని అమరుడైండు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తామని ఏదైతే వాగ్దానం ఇచ్చిందో అది మర్చింది. దాదాపు 2017 నుంచి పే రివిజన్ ఏరియర్స్ బాకీ ఉన్నాయి. ఈ ఏరియర్స్ పే రివిజన్ జరగలేదు. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ బిల్లు బస్సులను ప్రవేశపెట్టి సబ్సిడీలు కార్పొరేట్లకు ఇచ్చి మొత్తం కార్పొరేట్ల ఆధిపత్యంలోకి టీఎస్ఆర్టీసీని చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది అమానుషం, చాలా అమానుషం. మరి అన్నిటికీ వ్యతిరేకించే రేవంత్ రెడ్డి ఎందుకు ఈ ఎలక్ట్రిసిటీ బస్సులో సబ్సిడీలు వ్యతిరేకిస్తలేడని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పనిభారం పెరిగింది. ఆర్టీసీ కార్మికులు 20 కిలోమీటర్లు దాదాపు పనిభారం పెరిగినా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. కార్గో సర్వీస్ 44 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నది. వేలాది కోట్లు వస్తున్న టీఎస్ఆర్టీసీని ఒక పెట్రోల్ బంకులు డిజిటలైజేషన్ అడ్వర్టైజ్మెంట్ పెడితే బ్రహ్మాండంగా నడపవచ్చు. మరి ఈ విధంగా చర్యలు తీసుకోకుండా 2.5 నెలల నుంచి కుంభకర్ణ నిద్రలో ఉండి ఆర్టీసీ మెరుగుకై చర్యలు తీసుకోకుండా 40 లక్షల మంది మహిళలు పోయి నువ్వు ఉచిత ప్రయాణం ఇచ్చినాక 60 లక్షల మంది అయ్యారు. 14,000 మంది రిటైర్డ్ అయ్యారు. బస్సుల సంఖ్య పెంచకుండా, ఉద్యోగులను రిక్రూట్ చేయకుండా ఈ సంస్థను నిర్వీర్యం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ కుట్ర తక్షణం విడనాడాలి. జేఏసీని పిలిచి వాళ్ళతో వేతన ఒప్పందం రివిజన్ చేయాలి. ఈ కార్పొరేటీకరణ కుట్రలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆపాలి. ఈ ఉద్యమాన్ని తొందరగా సమస్యను పరిష్కరించకపోతే హెచ్ఎంఎస్ ఈ ఉద్యమాన్ని మద్దతుగా ట్రేడ్ యూనియన్ కార్యక్రమాలు కూడా తీసుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆర్టీసీ కార్మికుల పోరాటం న్యాయమైంది. వాళ్ళ డిమాండ్లు న్యాయమైనవి. తక్షణం పరిష్కరించాలి, లేదా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. ఎట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకున్నాడో కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం కూడా ఫామ్ హౌస్ లో వండుకునే రోజు ఎక్క దూరంలో ఉండదు ఈ వైఖరి విడనాడకుంటే అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈ సమ్మె పూర్తిగా న్యాయమైందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మిత్రులారా, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటం పూర్తిగా న్యాయమైంది. డిఫెన్స్ లో ఇలా 9 నుంచి ఈ ఆర్టీసీ కార్పొరేట్ చౌకధర